అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం అమ్మా బఅద్ ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. మిత్రులారా, ఈరోజు మనము అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాము. ఇది ఇన్షాల్లా ఈరోజు మరియు రేపు కూడా మీ ముందు ప్రస్తావించబడుతుంది. హితబోధనల యొక్క సంస్కారాలు. హితబోధ చిత్తశుద్ధితో అల్లా ప్రసన్నతకై చేయాలి. మనం ఏదైనా హితబోధ చేస్తున్నాము, ఎవరికైనా మాట చెబుతున్నాము అంటే ఆ మాట చెప్పే యొక్క ఉద్దేశం ఏమై ఉండాలంటే, అల్లాహ్ నన్ను మెచ్చుకోవాలి, అల్లాహ్ నన్ను ఇష్టపడాలి, నేను ఈ మాట చెప్పడం ద్వారాగా ఎదుటి వ్యక్తికి లాభం కలుగుతుంది, అతను సంస్కరించబడతాడు, సన్మార్గానికి వస్తాడు, దీని పట్ల అల్లాహ్ నన్ను ఇష్టపడతాడు, అల్లాహ్ ఇష్టం కోసమే నేను ఈ పని చేయాలి అని చెప్పేసి ఇది ఉండాలి ముందు. తర్వాత హితబోధ యొక్క ఉద్దేశం ప్రదర్శన మరియు పేరు కోసం లేదా ఎదుటివారి స్థాయిని తగ్గించటం లేదా అతని భావాలను గాయపరచటం కోసం కాకూడదు. హితబోధ చేసేవాడు ఎలా ఉండాలంటే, ప్రజలు అతన్ని మెచ్చుకుంటారు, జనం నన్ను మెచ్చుకోవాలి, నేను ఇంత చక్కగా చెప్పుతున్నాను అని ప్రజలు అనుకోవాలి. ఇది ఆ మనిషిలో రాకూడదు. ఇది అతనికి పాపం అవుతుందన్నమాట, రియాకారి. ఎందుకంటే ప్రజల యొక్క ప్రసన్నత కోసం చెప్పినట్టు అయిపోతుంది ఇక్కడ. కానీ ముందు మాటలు మనం గ్రహించాము, అది అల్లాహ్ ప్రసన్నత కోసం అయి ఉండాలి అని చెప్పేసి. తర్వాత రెండో విషయం, గుణపాఠం. హితబోధ ఉత్తమమైన శైలిలో ఉండాలి. ఇక బాధతో కూడినటువంటి భావనతో చేయాలి. ఇలా ప్రసంగం చేస్తే, ఇలా హితబోధ చేస్తే, ఈ యొక్క విధానంలో ఇస్లాహ్ చేస్తే లాభం అవుతుంది. చెప్పేవాడు తనంతా తను బాధపడుతున్నాడు, నా మంచి కోసం చెబుతున్నాడు, అతను చెప్పేది వాస్తవం అని చెప్పేసి ఎదుటి వ్యక్తి ఆ మాటను తొందరగా గ్రహిస్తాడు, హృదయాంతరాల్లోకి ఆ మాట దిగుతుందన్నమాట. ఎందుకంటే మాట ఎదురువారి హృదయంలో దిగిపోవాలి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథంలో సూరతుల్ అన్-నహల్ సూర నంబర్ 16 వాక్యం సంఖ్య 125లో అల్లాహ్ అంటున్నారు, ఉదుఉ ఇలా సబీలి రబ్బిక బిల్ హిక్మతి వల్ మౌఇదతిల్ హసన వజాదిల్హుం బిల్లతి హియ అహ్సన్. మీ ప్రభు యొక్క మార్గం వైపుకు వివేకం మరియు మంచి హితబోధతో పిలవండి, మరి వారితో అదే విధంగా వాదించండి, ఏదైతే అన్నిటికంటే ఉత్తమమైనదో. ఇక్కడ వాదన ఏదైతే ఉత్తమం ఉంటుందో, డిబేట్ ఏదైతే ఉత్తమం ఉంటుందో ఆ యొక్క శైలిలోనే వెళ్ళాలి. ఏ యొక్క శైలి అయితే మంచిది ఉంటుందో, ఏదైతే లాభదాయకం అవుతుందో. ఇప్పుడు ఎదుటి వారిని మనం సంస్కరించాలి, ఇస్లా చేయాలి, దావా చేయాలి అనుకుంటున్నాము. దాని ద్వారా లాభమా నష్టమా? లాభం. లాభం అన్నప్పుడు మనం ఏం చేయాలి? మెట్లు దిగి మన స్థాయిని మనం తగ్గించుకొని ఎదుటివారికి నయానా భయాన నచ్చ చెప్పే హృదయం ఆ విషయంలో మన హృదయం మెత్తపరుచుకొని, మన యొక్క నోరు మెత్తపరుచుకొని విషయాన్ని బాధతో మనం ప్రజెంట్ చేసినట్లయితే కనుక ఈ విషయాన్ని వారు గ్రహిస్తారు, ఇది లాభదాయకం అవుతుంది. చెప్పేవాడే హఠం చేసేటువంటి ఒక స్థాయిలో ఉండి ఘరానగా చెప్తే ఎదుటి వాళ్ళు మాట పట్టించుకోరు. దీని తర్వాత చెప్పేటటువంటి ఒక మాటలో కల్పితాలు ఉండకూడదు. అల్లాహ్ ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాటతో మనం హితబోధ చేసినప్పుడు అది లాభదాయకం అవుతుంది. అందుకే అల్లాహ్ ఏమంటున్నారు, మీరు మీ ప్రభు యొక్క మార్గం వైపుకు వివేకం మరియు మంచి హితబోధతో పిలవండి, మరియు వారితో
ఆ విధంగా వాదించండి ఏదైతే అన్నిటికంటే ఉత్తమమైనదో. ఇందులో మరొక మాట ఏంటంటే, ఏ వ్యక్తికైతే హితబోధ చేయాలో అతన్ని ఒంటరిగా పిలిచి హితబోధ చేయాలి. అది 2 విషయాలు మనం చూద్దాము. ఒకటి, తప్పు చేసిన వాడికి మనం హితబోధ చేస్తాము, ఇస్లా చేస్తాము. అది ఒంటరితనంలోనే జరగాలి. అతన్ని సింగిల్‌గా తీసుకొని. రెండోది, ఏదైతే దావా మైదానంలో ఇస్లా చేస్తామో, దావత్ చేస్తామో అప్పుడు కూడా అల్హమ్దుల్లా మృదు వైఖరి, అలాగే విషయాన్ని వివరంగా చెప్పేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండటము ఈ విషయంలో. ఇక రెండో విషయం ఏదైతే ఉందో, ఎవరి వల్ల మనం తప్పు చూస్తామో, పొరపాటు చూస్తామో అది మనం గ్రహించి అతని యొక్క పరువు ప్రతిష్టలని గుర్తుపెట్టుకొని అతనికి సింగిల్‌గానే ఇస్లా చేసేటటువంటి కార్యక్రమాన్ని, ఆ సమయాన్ని, ఆ వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. అదే మాట వస్తుంది చూడండి. హితబోధ చేస్తున్న వ్యక్తికి ఆ విషయం గురించి జ్ఞానం ఉండాలి. దేని గురించి అయితే అతను హితబోధ చేస్తున్నాడు, జ్ఞానం లేనప్పుడు అతను తెలియకుండా తప్పు మరియు నిజంలో తేడాను గుర్తించకపోవచ్చు. అలాగే ఎవరికైతే హితబోధ చేయాలో అతని పరిస్థితులను, విలువలను పరిగణించి హితబోధ చేయాలి. అతని పని సమయంలో లేదా అతను తన స్నేహితులతో కానీ మరియు బంధువులతో కానీ ఉన్నప్పుడు హితబోధ చేయడం సరికాదు. అతని విద్యుషుద్ధులు ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మనం చెప్పేయాలి. ఇంకా ఏదైనా సరే అతను మాట చెప్పేయాలి. హితబోధ అవసరం పడిపోయింది దానికి చెప్పడమే తప్పనిసరి. ఇంకా చెప్పకపోతే కుదరదు అనుకుంటాం కదా. అలాంటప్పుడు ఏం చేయాలి? అతని యొక్క ఖాళీ సమయాన్ని, అతని యొక్క తీరికని, అతని యొక్క తీరిక సమయాన్ని అడిగి తెలుసుకోవడంలోనూ, అతను మన కోసం టైం కేటాయించమని మనం రిక్వెస్ట్ చేయడంలోనూ ఈ విధంగా ఇందులో లాభం ఉంది. ఎందుకంటే అవతల తప్పనిసరిగా పనిచేయాలి. బిజీ షెడ్యూల్ ఉంటుంది. మనం చెప్పాలనుకున్న మాట, 2 మాటలు చెప్పాలనుకుంటే ఒక మాటతో కూడా మనం పూర్తి చేయలేము. మన నుంచి వేరైపోతాడు కదా. అందుకే ఇన్షాల్లా దీనికి సంబంధించి ఇత్యాది విషయాలు మనం రేపటికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సర్వలోకాల సృష్టికర్త అల్లాహ్తో దుఆ ఏమనగా,